నమస్తే. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం ఒక విస్ఫోటనం లాంటి వీడియో ఇది. విస్ఫోటనం లాంటి మెసేజ్ ఇస్తున్నాను మీ అందరికి బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే బాపట్ల నియోజకవర్గంలో నేను పోటీ చేయబోతున్నాను ఎంపీగా అని చెప్పేసి నేను మీకు గతంలో చెప్పాను. మీరు నా వీడియో మీరు నాకు ఓటు ఫ్రీగా వేయొద్దు. నేను మీకు ఒక సహాయం చేస్తాను, మీరు నాకు ఈ సహాయం చేయండి. నా వీడియో ద్వారా, నా యూట్యూబ్ ద్వారా నేను మీ అందరికీ మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సెక్యులరిజాన్ని, సామాజిక ఇష్యూస్ని, భారతదేశంలో ఉన్న విషయాల్ని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తూ ఉంటాను. మీరు నాకు ప్రతిఫలంగా ఒక ఓటేయండి చాలు. ఇప్పుడు మీరు నాకు చేయాల్సింది ప్రతిఫలంగా ఒక ఓటేయండి. సరే, బాపట్ల నియోజకవర్గం కాకుండా మిగతా వాళ్ళు చాలా మంది చూస్తుంటారు నా వీడియో. మీరేం చేస్తారంటే నాకు మీరు సాయం చేయాల్సింది, బాపట్ల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం మీకు తెలిసిన ఎవరున్నా సరే వాళ్ళకి నా వీడియో ఫార్వర్డ్ చేయండి. అవకాశం చేయండి. మీరు మిగతా నేను మీకు రోజు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు బాపట్ల నియోజకవర్గంలో నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే, బహుశా ఇండియా బ్లాక్లో నుంచి ఒకరు కూడా ఇండియా బ్లాక్ అనుకూలంగా ఓట్లు వేయట్లేదు. నేను వేస్తా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా బ్లాక్కి ఓటేసేటువంటి మొట్టమొదటి ఎంపీ నేనే అవుతా. కాబట్టి నన్ను మీరు గెలిపించండి. ఓకే, అది నేను చెప్పదలుచుకుంది. ఏంటంటే నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో 25కి 25 నాకు ఎదురకపోయే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో అని నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు. కాదు, బాపట్ల నియోజకవర్గంలో ప్రొఫెసర్ రమేష్ అనే వ్యక్తిని మనం గెలిపిస్తే అతను వ్యతిరేకంగా వేస్తాడు నరేంద్ర మోడీ గారికి ఇండియా బ్లాక్ తరపున అని చెప్పేసి నేను అది చూపించాలంటే మీరు నన్ను గెలిపించాలి. అక్కడ బాపట్ల నియోజకవర్గం నన్ను గెలిపించండి. ఇండియా బ్లాక్ తరపున వేస్తే అంతను గుద్దితే ఆ బల్ల కూడా అట్లా పగిలిపోవాలి, అంత గట్టిగా గుద్దితే ఇండియా బ్లాక్ తరపున. కాబట్టి మీరందరూ నన్ను బాపట్ల నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపించండి. మోరోవర్ అదొక్కటి నార్మల్ పాయింట్ చెప్తాను. ప్రతి నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం కింద కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతాను. వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. పూర్ రోడ్ కండిషన్స్, రూరల్ ఏరియాస్ అంతా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వేమూరు నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో రోడ్డు కండిషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయి, రూరల్ ప్లేస్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే వాటన్నిటిని పట్టించుకోవాలంటే ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక ఎంపీ ఉండాలి మీ యొక్క వేమూరు నియోజకవర్గానికి. ఓకే, అందుకే నన్ను మీరు గెలిపించండి. వేమూరులో రోడ్డు కండిషన్స్ని, రూరల్ ఏరియాస్ని బాగా చేసేటువంటి బాధ్యత నాది. మీకు ఒక విషయం తెలిసి, అసలు వేమూరులో మీరు అటు రోడ్ని వెళ్తా ఉంటే చాలా వాటర్ లైట్లు వెలగట్లేదు, లైట్లు కూడా వెలగవు అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా లేవు అక్కడ. చాలా ఊరుల్లో కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా లేవు, ఉన్నాయి కూడా రిపేర్కి వచ్చినాయి. వేమూరులో ఉన్న పరిస్థితి సంగతి చెప్తున్నాను. క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్ ఎక్కడ జరుగుతున్నాయంటే, ఏ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి అని అంటే వేమూరులో ఎక్కువ జరుగుతున్నాయి. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినటువంటి వేమూరులో క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీ జరగటం, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ ఎక్కువగా ఎస్సీ బేస్డ్ అట్రాసిటీ జరుగుతున్నాయి వేమూరులో. అంటే అర్థం ఏంటి? బాపట్ల ఎంపీ ఎస్సీ క్యాండిడేట్, ఎమ్మెల్యే వేమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, కానీ అక్కడ అట్రాసిటీ జరుగుతున్న షెడ్యూల్ క్యాస్ట్ మీద. సో కాబట్టి మీకు ఒక మంచి నాయకుడు ఉండాలి. మీకు మంచి నాయకుడు ఉండాలంటే మీరు నన్ను ఓటేసి గెలిపించండి బాపట్ల నియోజకవర్గంలో. అంటే 2029లో ఉంటే ఇప్పుడు ఎందుకు మొదలెడుతున్నావు అని అంటే, నాలాంటి చిన్నవాడు ఇప్పటి నుంచి గీగుతూ ఉంటేనే అప్పటికి ఏదో చేయగలనని నేను ఇప్పుడే మొదలెట్టినా. ఎందుకంటే పెద్దోళ్ళు అయితే 6 నెలల ముందు మొదలెడితే సరిపోయింది. నేనంతా చాలా చిన్నవాడిని. ఓకే, నాలాంటి చిన్నవాడు ఇప్పటి నుంచే మొదలెట్టాలి, అందుకని ఇప్పటి నుంచే మొదలెడుతున్నాను నేను. ఓకే, ఎలక్టోరల్ ఇర్రెగ్యులారిటీస్, ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ జరిగే నియోజకవర్గాల్లో వేమూరు నియోజకవర్గం ఒకటి. మేము కొట్లాడుతుంది అదే. నిబద్ధత కలిగినటువంటి రాజకీయం చేయాలి, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎన్నికలుగా జరపాలని చెప్పి మేము రోజు కొట్లాడుతుంది అదే. ఓకే,
కాబట్టి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే వేమూరు నియోజకవర్గానికి ఎంపీ-ఎల్ఏడి ఫండ్స్ ఫర్ రోడ్, లైటింగ్ అప్గ్రేడ్స్, ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్లు, యాంటీ అట్రాసిటీ ఎన్ఫోర్స్మెంట్ చాలా బలంగా తీసుకొస్తాను మీరు కనుక నాకు ఓటేసి గెలిపించారంటే వేమూరు నియోజకవర్గంలో. బికాజ్ అట్రాసిటీస్ ఆర్ బికమింగ్ మోర్ ఇన్ వేమూర్ కాన్స్టిట్యుయెన్సీ. అండ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి ఈ యొక్క డూప్లికేట్ ఓట్లు మొత్తం తొలగించే బాధ్యత నాది. అక్కడ వేమూరు నియోజకవర్గాన్ని సెట్ చేసే బాధ్యత నాది. రేపల్లె నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను. అక్కడ వర్షం వచ్చిందంటే రేపల్లె నియోజకవర్గాలు మొత్తం కూడా నిండిపోతాయి, ఫామ్ ల్యాండ్స్ పోతాయి, ఇల్లులు మునిగిపోతాయి. రేపల్లె నియోజకవర్గం ఒక ప్లానింగ్ లేదు, ఏమి లేదు. ఎంపీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్, ఎమ్మెల్యే షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ టు డెవలప్ రేపల్లె. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ చాలా ఉంది అక్కడ. అన్పేవ్డ్ రోడ్స్, ల్యాక్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ అండ్ స్పేసెస్ అక్కడ ఏమీ లేవు రేపల్లె నియోజకవర్గంలో. కోస్టల్ వల్నరబిలిటీ అనేది ఎక్కువ. సైక్లోన్ వచ్చినా, వాటర్ వచ్చినా, వాటర్ లాగింగ్ అయిపోయినా, ఏమొచ్చినా సరే ఎఫెక్ట్ అయ్యేది రేపల్లె నియోజకవర్గం. కాబట్టి అక్కడ ఒక మంచి ఎంపీ ఉండాలి. ఆ నన్ను నాకు ఓటేసి మీరు గెలిపిస్తే, మీరు బాపట్ల నియోజకవర్గానికి మీరు నన్ను ఓట్లేసి గెలిపిస్తే సెంట్రల్ ఫండింగ్ తీసుకొచ్చి మీకు అక్కడ ఆ ఫ్లడ్ మిటిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత నాది. కృష్ణా రివర్కి బేస్ చేసుకోండి. ఫ్లడ్ మిటిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కట్టకపోతే రేపల్లె నియోజకవర్గం చాలా నష్టపోయింది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిఎంజిఎస్వై లాంటి వాటికి తీసుకొచ్చి రోడ్లు అవన్నీ బాగు చేయాలి రేపల్లె నియోజకవర్గంలో. పోయింది అది కూడా. అక్కడ డిజాస్టర్ రిలీఫ్ అనేది కోఆర్డినేట్ చేయడంలో ప్రభుత్వాలు గతంలో అందరూ ఫెయిల్ అయ్యారు. కాబట్టి మీరు దయచేసి నాకు రేపల్లె ప్రజల మొత్తాన్ని, మీరు ఈ వీడియోని రేపల్లె సహోదరుల మొత్తాన్ని మీరు పంపించారు. అదే బాపట్ల నియోజకవర్గం ఇంకొంత అన్ని నియోజకవర్గాలు చెప్తున్నా, వాళ్ళకి నా వీడియో మీరు ఫార్వర్డ్ చేసి మీరు నాకు చేసే సహాయం ఏంటంటే నాకు ఓటేమని చెప్పండి 2029లో. అది నేను తెలుసుకోండి. ఓకే, బాపట్ల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. అక్కడ కూడా రేపల్లె సమస్య, బాపట్ల కూడా అదే సమస్య. వర్షం వచ్చిందంటే మునిగిపోయింది ఎక్కువగా. అన్ని కూడా వాటర్ లాగింగ్ ఎక్కువైంది, ఎందుకంటే లో లయింగ్ ఏరియాస్ మొత్తం అక్కడ ఉన్నాయి. అక్కడ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, వాటర్ వస్తే మునిగిపోయింది కానీ పంట పొలాలకు మాత్రం నీళ్లు ఉండవు. బాపట్ల నియోజకవర్గం సమస్య. ఫార్మర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు గుర్తుపెట్టుకోండి. బాపట్లకి సంబంధించి ఎక్కువగా యూత్ ఉద్యోగాలు లేకుండా బయట ఊర్లకు వెళ్ళిపోయేటువంటి నియోజకవర్గాల్లో బాపట్ల నియోజకవర్గం. అది పక్కన కోస్టల్ పక్కన ఉంటుంది, అయినా సరే అక్కడ ఉద్యోగాలకు లేవు. పిల్లలకి వేరే చోటకి వెళ్తారు ఉద్యోగాలు చేసుకోవడానికి. బాపట్ల ప్రజలు మొత్తం ఒక ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. సైక్లోన్కి సంబంధించినటువంటి ఈ డ్యామేజ్ కంట్రోల్, రోడ్స్, హౌసింగ్ అనేవి చాలా ప్లాన్డ్గా చేయాలి బాపట్లకు సంబంధించి. కాబట్టి మీరు నాలాంటి వాడిని మీరు ఎంచుకుంటేనే మీరు బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి మీరు ఓటేస్తే మీరు ఆ బాపట్లను బాగు చేసేటువంటి బాధ్యత నాది. అక్కడ సెంట్రల్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన లాబీ ఒకటి పెట్టాలి మనం. పోలవరం ఎక్స్టెన్షన్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ స్కిల్ సెంటర్స్, ఎంఎస్ఎంఈసి ద్వారా మనం స్కిల్ సెంటర్స్ పెట్టి అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీకి ఉంది. లోకల్ ఎంపీ చేయడు, అక్కడ గత ఎంపీలు చేయలేదు, ఇప్పుడు ఎంపీలు చేయరు. నేను వస్తే చేస్తాను 100%. మీరు నాకు ఓటేయండి. హౌసింగ్ రిలొకేషన్స్ అనేవి, పిఎంఏవై, సైక్లోన్ రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి కూడా బాపట్ల నియోజకవర్గానికి చాలా అవసరం. మీరు నాకు ఓటేయండి. పర్చూరు గురించి మాట్లాడుతున్నాను. పర్చూరు అనేది ఎక్కువగా వాటర్ డిలీషన్స్ చెప్పి డూప్లికేట్ వాషింగ్ చేసి ఓటర్లు వేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటర్ డిలీషన్ సంబంధించిన ఈ వాటర్ ఇర్రెగ్యులారిటీకి సంబంధించినటువంటి ఎక్కువగా ఫేస్ చేస్తున్నది ఏంటో పర్చూరే. అక్కడ ఎక్కువగా అన్ని దొంగ ఓట్లు ఉంటాయి అక్కడ పర్చూరులో. అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్చూరు నియోజకవర్గానికి. షిప్ బిల్డింగ్, కోస్టల్ ఎకానమీస్ అనేవి బిల్డ్ చేయాల్సినవి లేవు. హౌసింగ్ షార్టేజ్, రూరల్ పాకెట్స్లో హౌసింగ్ షార్టేజెస్ అండి. రూరల్ పాకెట్స్లో చాలా మందికి ఇల్లు లేవు పర్చూరు నియోజకవర్గంలో. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అక్కడ ఎప్పుడు కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అండ్ కంటిన్యూస్గా 3 సార్లు గెలిచినప్పటికీ అపోజిషన్కి సంబంధించి కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండేది పర్చూరులో. ఇప్పుడు
మనం ఈసీఐ ఈ ఎలక్షన్ కమిషన్తో వ్యతిరేకంగా కొట్లాడి మరి ఆ నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ ఓటర్స్ మొత్తం తీసేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత నాది. మీరు నాకు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు 2029లో నేను ఎంపీకి పోటీ చేస్తే నాకు ఓటేయండి. సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి షిప్ బిల్డింగ్ అనేది అక్కడ ఒకటి కట్టకపోతే, ఎందుకంటే సాగర్మాల అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉండేది. సాగర్మాలలో మనం అక్కడ కరెక్ట్గా పని చేయకపోతే ప్రాబ్లం అయిపోయింది. పిఎంఏవై అఫోర్డబుల్ హౌసింగ్స్ స్టెబిలిటీ అనే దాని గురించి మనం అక్కడ తీసుకురావాలి పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి. నెక్స్ట్ నియోజకవర్గం మా నియోజకవర్గం, అంటే నేను అద్దంకి మా అద్దంకి గురించి మాట్లాడుతున్నాను. అద్దంకిలో వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడటం తప్ప అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఉద్యోగాలు లేవు, పంట పొలాలు లేవు, కూలికి వెళ్ళటానికి కనీసం తిప్పి కొడితే నెల 2 నెలలు కూడా అక్కడ ప్రజలకి పన్నులు ఉండవు. వేరే గ్రామాలకు వెళ్ళి పనులు చేసుకుంటారు, మిరపకోతలు కానీ వాటికని వీటికని. అగ్రికల్చరల్ డిస్ట్రెస్, వాటర్ రావు పంటలు పండటానికి. అంత కష్టాల్లో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గాన్ని రవికుమార్ గారు కంటిన్యూస్గా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, కానీ ఈ సమస్యను ఆయన అడ్రస్ చేయలేకపోయారు. ఇప్పుడు 15 సార్లు ఆయన పనిచేశారు రవికుమార్ గారు, బట్ ఈ సమస్యను ఆయన అడ్రస్ చేయలేకపోయారు. అది మరి అఫ్కోర్స్ ఎమ్మెల్యేకి డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి, బట్ నేను ఎంపీగా పోటీ చేస్తాను. నేను ఎంపీ యొక్క బాధ్యత కూడా ఉంటుంది అద్దంకి నియోజకవర్గాన్ని బాగు చేయాలంటే. పొలిటికల్ రైవలరీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ అద్దంకి నియోజకవర్గంలో. పొలిటికల్ రైవలరీస్, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం అవన్నీ కూడా ఉంటాయి. పొలిటికల్ రైవలరీస్ దాడి చేసుకోవడం ఒక ఇండివిజువల్ వరకు ఎఫెక్ట్ అయితే పర్లేదు, అవి డెవలప్మెంట్ మీద పడతాయి. ఒక 2 గ్రూపులు కొట్టుకున్నప్పుడు అది డెవలప్మెంట్ మీద పడతాయి వచ్చి. కాబట్టి అద్దంకి నియోజకవర్గంలో ఈ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఉండడానికి కారణం రైవలరీ ఒక ప్రాబ్లం. అక్కడ ఉన్నట్టు యువకులు మొత్తం వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకోవాలి, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఒక కాలేజీ లేదు, ఒక పెద్ద సంస్థ లేదు. ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ, కనీసం 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేంత ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఏమీ లేవు అద్దంకి నియోజకవర్గంలో. మా నియోజకవర్గానికి సంబంధించి దట్ విల్ బి మై ఫస్ట్ ప్రయారిటీ ఇఫ్ యూ ఎలెక్ట్ మీ యాజ్ అన్ ఎంపీ ఇన్ అద్దంకి కాన్స్టిట్యుయెన్సీ. మీరు బాపట్ల నన్ను ఓటేసి మీరు గెలిపించారంటే అద్దంకిలో ఇవన్నీ మార్పించే బాధ్యత నాది. వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి, జాబ్ క్రియేషన్కి సంబంధించి, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ మనం ఇంటిగ్రేట్ చేయకపోతే అక్కడ అద్దంకి ప్రజలు ఇప్పుడు కూడా సఫర్ అవుతారు. క్యానల్ ఇరిగేషన్ అనేది మనం ఎక్స్టెండ్ చేసి అక్కడ వాటర్ తీసుకురాకపోతే అక్కడ పంటలు పండవు. కంపల్సరీగా క్యానల్ ఇరిగేషన్ తీసుకురావాలి ఏఐబిపి ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, లోకల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అవి చాలా ప్రాబ్లము. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంటాయి. కాబట్టి వాటన్నిటి ఫస్ట్ మనం మీడియేట్ చేసి లోకల్ కాన్ఫ్లిక్ట్స్ని తీసేయాలి. అద్దంకి నియోజకవర్గంలో ఈ యొక్క గొడవలు తగ్గిస్తే డెవలప్మెంట్లోకి వెళ్ళొచ్చు అద్దంకి అనేది నా యొక్క ఇంటెన్షన్. కాబట్టి మీరు నన్ను ఎంపీగా గెలిపించండి. నా సాధ్యమైనంత వరకు ఆ లోకల్ గొడవలు తొలగించడానికి ట్రై చేస్తాను. ప్రేమ, దయ, జాలి, కరుణ అందరు కలిసి పోవాలి, కొట్టుకోకూడదు అనేది నా యొక్క ఇంటెన్షన్. వైలెన్స్కి వ్యతిరేకం, అందరూ ప్రేమతో జీవించాలన్నది నా వ్యతిరేకం. ప్రశాంతమైన అద్దంకిని తీర్చే బాధ్యత నాది. నాకు ఓటేసి గెలిపించండి. బాపట్ల నియోజకవర్గానికి. చీరాల నియోజకవర్గం గురించి చెప్తున్నాను. అండర్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మల్టీ క్రోర్ ప్రాజెక్ట్స్ మొదలెడతారు. చీరాల్లో మల్టీ క్రోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకెళ్ళరు. మొదలెడతారు, ముందుకెళ్ళరు. రోడ్లు వేస్తున్నట్టు ఉంటారు కానీ వేయరు. రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చేయరు. చీరాల నియోజకవర్గంలో వస్తున్న సమస్య హ్యాండ్లూమ్ వీవింగ్ సెక్టర్ ఉంది. అక్కడ చాలా మంది హ్యాండ్లూమ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. పాపం వాళ్ళకి ఫండ్ వస్తే ఫండ్ని మిస్మేనేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు చాలా కష్టపడి హ్యాండ్లూమ్ అదంతా చేస్తారు, కానీ చీరాల్లో వాళ్ళకి ఇన్కమ్ సరిగా రాదు. అర్బన్ రూరల్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉండేది. అంటే అక్కడ చీరాల ఒక అర్బన్ టైప్ ఉండేది, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ దారుణమైనటువంటి గ్రామాల్లో ఉంటుంది. అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్. ఒక గ్రామానికి చీరాల టౌన్కి పెద్ద గ్యాప్ ఉంది. దాన్ని వీ హ్యాడ్ టు కోఆర్డినేట్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్. ఆ రెండింటి మధ్యలో మనం గ్యాప్ ఫిల్ చేయాలి. కాబట్టి నాలాంటి వాటికి మీరు ఎంపీ చేస్తేనే సాధ్యమైంది. నాకు ఓటేయండి మా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి. ఓకే,
సెంట్రల్ ఫండింగ్ తీసుకొని వచ్చేసి రోడ్లు, పబ్లిక్ వర్కర్లు, భరతమాల అనేటువంటి ఆ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చే బాధ్యత నాది. వీవర్స్ ఫస్ట్, వీవర్స్కి సంబంధించి హ్యాండ్లూమ్ మినిస్ట్రీకి సంబంధించి స్కీములు, స్కిల్ ట్రైనింగ్ పెట్టి హ్యాండ్లూమ్లో నేనే మీ దగ్గరుండి మీరు చేసినటువంటి చీరలు మొత్తం కూడా నేనే పంపిస్తా బయటికి, ఎక్స్పోర్ట్ చేసే బాధ్యత నాది. మీరు నన్ను ఎంపీగా చేస్తే చీరాల నియోజకవర్గంలో చాలా మంది ఈ యొక్క చీరల షాపులు వాటి మీద డిపెండ్ అవుతారు, హ్యాండ్లూమ్ మీద. మీరు చేసిన ప్రొడక్ట్స్ని విదేశాలకు అమ్మే బాధ్యత నాది. నాకు ఓటేసి మీరు ఎంపీ గెలిపించండి. వీళ్ళలాగా ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలాగా నేనేం చేయను. నేను మీ తరపున నేనే ఐ విల్ బికమ్ అనదర్ హ్యాండ్లూమ్ వీవర్. మీ ప్రొడక్ట్స్ మొత్తం విదేశాలకు పంపించే బాధ్యత నాది, ఎక్స్పోర్ట్ చేస్తాను. మీరు నన్ను ఎంపీగా గెలిపించండి. ఎన్హాన్స్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ రైల్ ట్రాక్స్ ఉంటాయి, రోడ్ ట్రాక్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. కానీ లింక్స్ అనేవి ఎకనామిక్ బూస్టింగ్ ఇవ్వాలి. రైల్ ట్రాక్స్ ఉంది, రోడ్ ట్రాక్ ఉంది, కానీ అక్కడ కొన్ని వ్యాపారాలు జరగాలి. వ్యాపారాలు జరగాలంటే కరెక్ట్గా ప్లాన్ చేయాలి. రోడ్ ట్రాక్ని, రైల్ ట్రాక్ని వ్యాపారాలకి కనెక్ట్ చేసే విధంగా డెవలప్ చేయాలి మన నియోజకవర్గాన్ని. అది నేను చేస్తాను. మీరు నాకు ఓటేయండి. ఫైనల్గా సంతనూతలపాడు నియోజకవర్గంలో నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని విశ్వ ప్రయత్నం చేశాను. ఓకే, అందుకే మనం ఒకటి చిన్నది ఫెయిల్ అయితే పెద్దది పట్టుకోవాలి. నేను సంతనూతలపాడు ఎమ్మెల్యేగా నాకు వాళ్ళు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తాను. సంతనూతలపాడు నియోజకవర్గం మొత్తం నేను తిరిగాను, నాకు తెలుసు. అక్కడున్న మేజర్ సమస్య ఏంటంటే టొబాకో ఫార్మర్స్కి సంబంధించిన మద్దతు ధర ఉండదు. కష్టపడి టొబాకో పండిస్తారు అక్కడ, కానీ ధర ఉండదు. ఫార్మర్స్ విల్ సఫర్ విత్ లో ప్రైస్ ఇన్ సంతనూతలపాడు కాన్స్టిట్యుయెన్సీ. ఎస్సీ కమ్యూనిటీ వల్నరబిలిటీ అనేది అగ్రికల్చర్కి సంబంధించి ల్యాండ్ రైట్స్ మీద కొట్లాడుకున్నారు సంతనూతలపాడులో. బికాస్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ దే ఇన్ సంతనూతలపాడు కాన్స్టిట్యుయెన్సీ. అవన్నీ సెట్ చేయాలంటే ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఎంపీ కావాలి. నాలాంటి వాళ్ళని మీరు గెలిపించండి. నేను సంతనూతలపాడుని మార్చేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే నాకు తెలుసు సంతనూతలపాడు మొత్తం నేను తిరిగాను. అదే చెప్పాను, నేను ఎమ్మెల్యే టికెట్ కోసం తిరిగాను. నాకు సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఒకటి రాకపోతే మనం 7కి టార్గెట్ చేయాలి. అందుకని ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తున్నాను. ల్యాక్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ యాక్సెస్ ఫర్ క్యాష్ క్రాప్స్. అదే ఫెయిర్ మార్కెట్ యాక్సెస్ ఉండదు క్రాప్స్కి సంబంధించి సంతనూతలపాడులో. ఇవన్నీ మనం సెట్ చేయాలంటే ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి. టొబాకో బోర్డు లాంటివి ఎస్టాబ్లిష్ చేయాలి. మద్దతు ప్రైస్కి సంబంధించి చిత్తశుద్ధితో పనిచేయాలి. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఫార్మర్స్ని ఆదుకోవడానికి ఎస్సీలకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎలకేషన్ అయితే సంతనూతలపాడులో ఉందో సెంట్రల్ స్కీమ్స్ కింద వాటిని ప్రొటెక్ట్ చేసి ఎస్సీలకు వాళ్ళ యొక్క భూముల్ని, వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత మంది. ఫార్మర్ కోఆపరేటివ్స్, మార్కెట్ లింకేజెస్ని ఎస్టాబ్లిష్ చేసి సంతనూతలపాడుని ఒక ఎక్స్పోర్ట్ హబ్గా చేసే బాధ్యత, టొబాకో ఎక్స్పోర్ట్ హబ్గా చేసే బాధ్యత నాది. సో దయచేసి మీరు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మీరు నాకు ఓటేయండి. మీరు 7 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళకి నా వీడియో ఫార్వర్డ్ చేయండి. అంతవరకు మీరు నాకు హెల్ప్ చేయండి. నా ఛానల్ వ్యూవర్స్గా నేను మీ దగ్గర కోరుకునేది ఇదే. వేమూరు, రేపల్లె, బాపట్ల, పరుచూరు మా అద్దంకి నేను అద్దంకి కాబట్టి చీరాల అండ్ సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి మీరందరూ కూడా నాకు ఓటేయండి. నేను బాపట్ల ఎంపీగా పోటీ చేయబోతాను 2029లో. థ్యాంక్ యూ, నమస్కారం. మీ దీవెనలు, మీ యొక్క బ్లెస్సింగ్తో నేను ఐ విల్ బికమ్ ఎంపీ. థ్యాంక్ యూ, నమస్కారం.